రాజధాని భూసేకరణకు సంబంధించి ఈ మధ్య ఏపీ సర్కార్ జారీ చేసిన 166 జీవోపై హైకోర్టు స్టే విధించింది. 2 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇది ప్రభుత్వానికి ఏ విధమైన దెబ్బ అంటారు? 166 జీవోను జారీ చేసిన ఏపీ సర్కార్ను హైకోర్టు స్టే విధించినట్టుగా సమాచారం ఉంటుంది. అప్డేట్స్ ఏంటి? మరి ఇప్పటికే చాలా సార్లు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు సంబంధించిన అంశంలో పూర్తిగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా వన్ వేలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందన్న అంశం పైన రైతులు ఇప్పటికే చాలా సార్లు అభ్యంతరాలు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా రైతులు ఎవరైతే భూములు ఇవ్వడానికి ఇష్టం లేదు, మమ్మల్ని భూ సమీకరణని మినహాయించండి అని చెప్పి కోర్టుకి ఎవరైతే వెళ్లారో వాళ్ళందరినీ సరే ఎలాగైనా లొంగ తీసుకోవాలని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం బలవంతం భూసేకరణకు దిగింది. భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తూ ఈ మేరకు 166 జీవో నెంబర్ని ఇస్తూ భూసేకరణ ఏ విధంగా చేయబోతున్న అంశాన్ని నోటిఫై చేసింది. ఈ నెల 14వ తేదీన ఏదైతే గతంలో కోర్టు ఇచ్చిన గడువు మే 14 లోపు భూ సమీకరణకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో ఇప్పుడు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం దిగింది. అయితే ఈ చర్యను సవాల్ చేస్తూ ఎవరైతే రాజధాని ప్రాంతానికి భూములు ఇవ్వడానికి అంగీకారం తెలపట్లేదో వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఈ జీవో నెంబర్ 166లో చాలా దారుణంగా ఓవైపు దేశవ్యాప్తంగా రైతుల భూ సేకరణకు సంబంధించిన విస్తృతమైన చర్చ జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో పలు దఫాలుగా ఈ అంశానికి సంబంధించి వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో 2013 ఏదైతే భూ సేకరణ చట్టం ఉందో ఆ చట్టంలో ఉన్న కనీసం రైతులకు ఉన్న హక్కులన్నింటినీ కూడా ప్రధానంగా బహుళ పంటలు పండే భూములు తీసుకోకూడదని, అదేవిధంగా సామాజిక ప్రభావం అంచనా చేయాల్సిన అవసరం ఉంది అన్న అంశాలపైన 5 ఏళ్ల వరకు ఒకవేళ భూములు వినియోగించకపోతే ఖచ్చితంగా రైతులకు వెనక్కి ఇవ్వాలన్న ప్రధానమైన అంశాలను ఏవైతే రైతులకు మేలు చేయాలి, అంతేకాకుండా 80% మంది గ్రామస్తులు అంగీకారం తెలపాలి భూములు ఇవ్వడానికి అన్న అంశాలన్నింటినీ కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ ని వినియోగిస్తూ భూసేకరణ చట్టం చేయాలని రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల్ని ఖచ్చితంగా దారిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 166 జారీ చేసింది. అయితే ఈ జీవో నెంబర్ 166 పైన ఇవాళ రైతులు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. ఇంకొక 2 నెలల వరకు వైపు జూన్ 6వ తేదీన భూమి పూజకు సిద్ధపడుతున్న నేపథ్యంలో భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే భూ సమీకరణకు సంబంధించిన అగ్రిమెంట్స్ ఇంకా పూర్తిగా జరగలేదు. కేవలం 16,000 ఎకరాల వరకు మాత్రం అగ్రిమెంట్స్ జరిగాయి. ఇప్పుడు భూ సేకరణ చట్టానికి కూడా ఇవాళ కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఓవైపు రైతులతో అభిప్రాయాలతో సంబంధం లేకుండా భూములు తీసుకోవడానికి ఎలాగైనా సరే బలవంతంగా భూములు తీసుకోవడానికి ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బని చెప్పారు.